మసాలా ముద్దపప్పు చారు అంటే మామూలుగా ఉండదు మరి. దానికి నెయ్యి చిప్స్ యాడ్ చేస్తే అబ్బా ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుందండి. ఇప్పుడు ఈ మసాలా చారు ఎలా చేయాలో చూద్దాము. మిక్సీ జార్లోకి వెల్లుల్లి, అల్లం, ధనియాలు, ఎండు కొబ్బరి, స్టార్ ఫ్లవర్, యాలుకలు, లవంగాలు, గసాలు, చెక్క తీసుకొని మెత్తగా పేస్ట్ చేయండి. 2 ఉల్లిపాయలు కూడా తీసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టండి. బాండీలోకి ఆయిల్ తీసుకొని పచ్చెనగపప్పు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ పేస్ట్ అలాగే కరివేపాకు తీసుకొని కొంచెం సేపు వేగనివ్వండి. దానిలోకి మసాలా పేస్ట్ కూడా తీసుకొని సరిపడినంత కారం, పసుపు, ఉప్పు కూడా తీసుకొని నీళ్లు యాడ్ చేయండి. చింతపండు పులుసు కూడా పోయాలండి, నేను మిస్ చేశాను. ఇట్లా తెరులుతున్నప్పుడు సరిపడినంత బెల్లం అలాగే కొత్తిమీర తీసుకొని కొంచెం సేపు మరగనివ్వండి. అంతే, మన మసాలా చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు కుక్కర్లో పప్పు తీసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచి దాంట్లోకి పసుపు, ఉప్పు వేసి మ్యాష్ చేయండి. అంతే, మన మసాలా ముద్దపప్పు చారు రెడీ. దానిలోకి చిప్స్ యాడ్ చేస్తే సూపర్గా ఉంటుంది.